హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు అయితే తక్కువ టైంలో ఎగ్ ఫ్రై చేసేసుకుందామండి. ఎప్పుడు కావాలంటే అప్పుడు చేసుకోవచ్చు. 4 ఎగ్స్ తీసుకొని పగలగొట్టేసి గిన్నెలో అయితే వేసుకొని ధనియాలు జీలకర్ర వేసుకొని కారం సాల్ట్ వేసుకొని అయితే మనం బేక్ చేసేద్దాము. డైరెక్ట్గా అయితే ఇలా వేసుకుంటే బాగుంటుందండి ఎగ్ ఫ్రై తినేటప్పుడైనా సరే. ఇప్పుడైతే పచ్చిమిర్చి ఆనియన్ కట్ చేసి పెట్టుకున్నాను. కడాయి పెట్టుకుని ఆయిల్ వేసుకొని వేడెక్కాక తాలింపు గింజలు పచ్చిమిర్చి ఉల్లిపాయలు వేసేసి ఫ్రై వేసి చేసుకుందాం. కొంచెం సాల్ట్ అయితే వేస్తే త్వరగా మగ్గుతాయండి ఆనియన్స్. గోల్డ్ కలర్ వచ్చేదాకా వేయించుదాం. ఇలా కరివేపాకు కూడా వేసేద్దాం. చూస్తున్నారు కదా, బాగా వేగిపోతున్నాయి. వేగాక ఇప్పుడైతే కారం యాడ్ చేద్దాం. కొంచెం వేద్దాం కారము, జీలకర్ర ధనియాల పొడి కొంచెం వేద్దాం. ఆల్రెడీ ఎగ్స్లో వేసాం కదండి, అందుకని ఓన్లీ ఆనియన్స్తో తినేటప్పుడు చప్పగా లేకుండా ఉండడానికి నేను కారం అయితే మళ్ళీ యాడ్ చేశాను. కారం సాంబారు 2. సో ఇప్పుడైతే ఎగ్ పగలగొట్టిన ఎగ్ అయితే మనం బీట్ చేసాం కదా, అదైతే వేసేసుకుందాం. చూడండి, హై ఫ్లేమ్ మీద అయితే ఫ్రై చేసేద్దాం. చూస్తున్నారు కదా, చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి, బాగుంటుంది. కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేద్దాం. కొంచెం మిరియాల పొడి యాడ్ చేశాను. చూడండి, మీకు సాల్ట్ సరిపోతే వేసుకోండి. మిరియాల పొడి ఎందుకంటే మందం చేయకుండా ఉండే పిల్లకి. ఇప్పుడు గరం మసాలా కూడా వేసాను. థ్యాంక్ యూ.